ఫ్రెండ్స్, డకూట్ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇదిరా మాకు కావాల్సింది, ఇదిరా అసలు సిసలైనటువంటి ట్రైలర్, ఇలాంటి సినిమాలతోటి రావాలిరా అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన అడవిశేట్ చెన్నయ్య అయితే ఆయన తీసేటువంటి సినిమాలు ఏ విధంగా ఎంత డిఫరెంట్ గా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అండ్ ఇక మన అడవిశేట్ చెన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేదు. అదే విధంగా ఆయన బడ్జెట్ అంటే ఆ సినిమాకి ఇప్పుడు పైసలు తీసుకుంటాడు కదా, అవి కూడా ఎక్కువ తీసుకోడు. ఆయన మెయిన్ మోటివ్ ఒక్కటే ఫ్రెండ్స్, జనాలు సినిమాని చూడాలి, వాళ్ళు పెట్టినటువంటి పైసలకు న్యాయం జరగాలి, థియేటర్ నుంచి సినిమాని చూసి బయటికి వెళ్లేటప్పుడు తిట్టుకోవద్దు, అలాంటి సినిమా తీయాలి అనేటువంటి స్టోరీలతో అయితే గట్టిగా అయితే ప్లాన్ చేసుకుని వస్తాడు మన అడవిశేష్ అన్నయ్య. కానీ కొంతమంది పెద్ద హీరోలు ఉంటారు, పేరుకే పెద్ద హీరోలు ఫ్రెండ్స్, కానీ వాళ్ళ సినిమా రిలీజ్ అయితే సినిమాలో ఏముండదు, మొత్తం డొల్లనే. మొత్తం ఎట్లుంటది అంటే స్క్రీన్ ప్లే మామూలుగా ఉండదు, అసలు మొత్తం దళిద్రంగా ఉంటుంది. చికిరీలు గికిరీలు అనేటువంటి సినిమాలతోటి వస్తారు, కానీ అసలు జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటువంటి సినిమాలతోటి అయితే రాదు. అదే పాత బాపతి, అదే పాత సినిమాలు రొటీన్ స్టోరీలతో అయితే జనాల మీద రివెంజ్ తీసుకోవడానికే వస్తారు ఫ్రెండ్స్. అది కూడా ఏం తక్కువ బడ్జెట్ పెడతారా అంటే వాళ్ళ రెమ్యునేషన్లే ఎక్కువ ఉంటాయి, 100 కోట్లు 150 కోట్లు అన్నట్టు. ఇక జనాలను అంటారా, వాళ్ళైతే గొర్రెలను చేస్తారు. కానీ ఇక్కడ మన అడవిశేష్ అన్నయ్య మాత్రం డిఫరెంట్ అన్నమాట. నాకు ఎలివేషన్లు అవసరం లేదు, సినిమా రిలీజ్ కాకముందు బీజిఎంలు అవసరం లేదు, ఆ భజన కార్యక్రమాలు అవసరం లేదు, సినిమాలో స్టోరీలో దమ్ము ఉండాలి, సినిమా అసలు ఎట్లా అంటే స్క్రీన్ ప్లే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేటువంటి విధంగా ఉండాలి అనేటువంటిది అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయితే మంచి మంచి సినిమాలతో అయితే వస్తున్నాడు ఫ్రెండ్స్. అది కూడా సంవత్సరానికి 2 సినిమాలతోటి కాదు, 2 సంవత్సరాలకు ఒక సినిమా. ఓవరాల్ గా అయితే ట్రైలర్ అయితే నాకైతే మంచిగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక సినిమా ఎప్పుడు వస్తుంది అనేటువంటిది అయితే నేనైతే ఈగరల్ గా అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నాను. మరి మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో బోలెడ్ అన్ని వస్తుంటాయి. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.